ఆ నలుగురు వైసీపీ నేతలకు చంద్రబాబు గారు భారీ షాక్ ఇచ్చారా? టీడీపీలో చేరతామన్న ఆ నలుగురు వైసీపీ నేతలను ఎట్టి పరిస్థితుల్లో టీడీపీలో చేర్చుకోమంటూ చంద్రబాబు గారు కరాఖండిగా తేల్చి చెప్పారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. జగదేవ్ గారు, ఆ నలుగురు వైసీపీ నేతలకు చంద్రబాబు గారు భారీ షాక్ ఇచ్చారని, ఆ నలుగురు వైసీపీ నేతలు టీడీపీలో జాయిన్ అవుదాం అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని టీడీపీలో జాయిన్ చేసుకోను అంటూ చంద్రబాబు గారు కరాఖండిగా తేల్చి చెప్పారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి, నిజంగానే ఆ నలుగురు టీడీపీలో జాయిన్ అవుదాం అనుకున్నారా? దానికి చంద్రబాబు గారు నో చెప్పారా? అసలు ఆ నలుగురు ఎవరు అంటే ఏం చెప్తారు? ఆ నలుగురు ఎవరు అని అంటే ఖచ్చితంగా మన ఇప్పుడు పేర్లు రివీల్ చేయకూడదేమో, బట్ చూచాయిగా చెప్తాను. ఎట్లా అంటే టీడీపీ జెండా మీద, టీడీపీ గుర్తు మీద, సైకిల్ గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఆ పార్టీలో కొనసాగాలి. కానీ ఇప్పుడు బెల్లం చెట్టు చేమలు చేరుతున్నట్టుగా సర్వసాధారణం అయిపోయింది. ఏ పార్టీ గుర్తు మీద గెలుస్తున్నారో, ఏ పార్టీ బీఫార్మసీ మీద గెలుస్తున్నారో ఆ పార్టీలో కొనసాగాలి వాస్తవానికైతే. కానీ ఆ రూల్ని అతిక్రమించో లేదా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అణువుగా మలుచుకొనో సంథింగ్ వాళ్ళు ఎటుకు కావాలంటే అటు ప్రభుత్వం ఎటుంటే అటు మొగ్గు చూపడం, ఎటుంటే అటు గోడ మీద పిల్ల చంపడం చూస్తున్నాం. పర్టికులర్గా ఈ టీడీపీ సైకిల్ గుర్తు మీద, ఈ బీఫార్మసీ మీద గెలిచిన వాళ్ళు అధికార పక్షం వైపు మొగ్గు చూపుతూ వాళ్ళతో సాన్నిహిత్యంగా ఉంటూ వాళ్ళు టికెట్ ఇస్తారని ఆశించి తీరా చివరి లాస్ట్కి వచ్చేసరికి, అంటే ఇంకొక నెల రోజులు ఎలక్షన్స్ ఉన్నాయనే నేపథ్యంలో ఆ అధికార పక్షం అనేది ఓడిపోబోతుంది, అధికార పక్షానికి సరిగ్గా వ్యతిరేకత ఎక్కువ అవుతుంది, టీడీపీ జనసేన కూటమికే అన్నిటికీ అనుకూలంగా అనుకుంటున్న నేపథ్యంలో మరల వచ్చే అభ్యర్థులు ఉన్నారు కొంతమంది. ఎంత వివరంగా చెప్పాక మీకు అభ్యర్థులు ఎవరో ఈ పాటికి అర్థమై ఉంటుంది. అటువంటి అభ్యర్థులు తర్వాత టీడీపీలో ఉండే సీనియర్ నాయకుల్ని భయంకరంగా దుయ్యబట్టి నోటుకొచ్చినట్టుగా ఆడు సన్నాసి, యాదవ, 420 ఏ మాటలంటే ఆ మాటలు అంటూ ఎవరెవరైతే ముందు అధికార పక్షంకి కొమ్ము కాసేలాగా మాట్లాడి ఇప్పుడు అధికార పక్షంలో ఉండే వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు బయటకు వస్తే ఇంకా ఆప్షన్ లేదు, వాళ్ళకి గెలుపే కావాలి, వాళ్ళు అధికారంలో ఉండాలి, వాళ్ళు ఎమ్మెల్యేగా అనిపించుకోవాలి అనుకునే వ్యక్తులు ఇంకొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరంటే మీకు కృష్ణా నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో పోవాలి, అక్కడ కూడా నేను పేర్లు మెన్షన్ చేయదలుచుకోలేదు. వాళ్ళు కూడా అంతగా దుయ్యబట్టిన వాళ్ళు ఇప్పుడు ఏ మొహం పెట్టుకోమని వెనక్కి వస్తారు. కానీ ఒక రాజకీయంగా డెవలప్ అవుతున్నారు, మన ప్రభుత్వం ఫామ్ అవుతుంది అనుకుంటున్న సందర్భంలో అందరినీ ఆదరించాలి, అందరినీ కలుపుకుపోవాలి. కలుపుకుపోయేటప్పుడు ఇట్లా నువ్వు పలానా రోజు నాకు ఇలా అన్నావు, నన్ను ఇలా దుయ్యబట్టావు, నన్ను ఇలా విమర్శించావు, నన్ను నోటుకొచ్చినట్టుగా మాట్లాడావు అనే సందర్భం తేకుండా, అదే మరి రాజకీయం అంటే విమర్శించకుండా లేదు మళ్ళీ మాకు ఆల్రెడీ జనసేన కూటమితో సమన్వయ కమిటీలు అన్నీ పనిచేస్తున్నాయి, ఇప్పటికే ఈ సీట్ల సర్దుబాటుతోనే మేము కొంచెం తలకిందులుగా తపస్సు చేస్తూ ఎట్లాగైనా ఈ మంత్ ఎండింగ్ కల్లా అన్ని 175 స్థానాలు కూడా అభ్యర్థుల్ని డిక్లేర్ చేయాలని తలంపులో ఉన్నాము. ఆల్రెడీ కొన్ని కంపల్సరీగా ఇవ్వాల్సిన జనసేనకు కూడా కేటాయించాము. ఇంకా మిగతా వాటికి కూడా మీలాంటి వ్యక్తులు వచ్చి పోటీ వస్తే అప్పుడు వాళ్ళకి మొండి చేయి చూపించాల్సి వస్తుంది, మళ్ళీ నిరాశవాదులు ఎక్కువ అవుతారు, రెబల్స్ ఎక్కువ అవుతారు, అందుకని మీరు వద్దు, మేము ఇవ్వలేము అన్నట్టుగా మర్యాదపూర్వకంగా చెప్తున్నారు. సో ఒకటి ఆ పార్టీలో ఉండి మొగ్గు చూపుతూ మళ్ళీ వెనక్కి వస్తున్న వాళ్ళకి, రెండోది వైసీపీలో పూర్తి స్థాయిలో ఎవరైతే విరుచుకుపడ్డారో వాళ్ళకి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పారు, పరోక్షంగా కుటుంబం నుంచి ఒక్కరికే ఇవ్వబోతున్నాం అన్నట్టు కూడా చెప్పారు. దాని అర్థం ఏంటంటే ఇవన్నీ రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన కూటమి మేనియా బాగా గాలి వీయబోతుంది కాబట్టి ఇటువైపు ఎలాగో ఎన్నికల ముందు ఒక్కొక్కరుగా ఇప్పటికే ఒక 20 మంది డజన్కి పైగా ఆల్రెడీ దానికి రాజీనామా చేశారు. కొంతమంది బాహాటంగానే జనసేనలో చేరారు, కొంతమంది బాహాటంగానే టీడీపీకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు, కొంతమంది రాజీనామా చేసినా కూడా సైలెంట్గా ఉన్నారు. సరే మాకు టికెట్ వస్తే అనౌన్స్ చేద్దాం, టికెట్ ఇస్తారని మాట ఇస్తే అనౌన్స్ చేద్దాం, లేదంటే కాముగా ఉండిపోదా అనే ఉద్దేశంలో ఇంకొంతమంది ఉన్నారు. సో అట్లా ఉండిపోయిన వాళ్ళకి కూడా ఇండైరెక్ట్గా చెక్ పెట్టే ఉద్దేశంలో ఏమనుకోవద్దు, మీకు అవకాశం లేదనే ఉద్దేశంలోనే చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అలా స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఇంకా తండోపతండాలుగా వస్తారు. వాళ్ళందరినీ సమాయత్తపరచడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఇప్పుడు దీనికి సంబంధించి ఇంటికి ఒకలే అంటే మీలాంటి ఒక మిత్రుడే ప్రశ్న వేశాడంటే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా తీసుకోండి,
ఒకే కుటుంబం నుంచి అచ్చెన్నాయుడు గారు అలాగే రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. అచ్చెన్నాయుడు గారు ఇక్కడ ఎమ్మెల్యే గాను, రామ్మోహన్ నాయుడు గారు శ్రీకాకుళం ఎంపీ స్థానం గాను పోటీ చేస్తే మరి అక్కడ ఒకే కుటుంబం కదా అన్నట్టు. బట్ కొన్ని స్థానాలకి పర్టికులర్ కొన్ని స్థానాలకి తప్పదు. అంటే మొదటి నుంచి కూడా వాళ్ళిద్దరికీ టికెట్లు ఇస్తూనే ఉన్నారు. ఈవెన్ మీరు చెప్పినట్లుగా అంటే అన్నదమ్ముల కుటుంబాలు, అంతేగాని ఒకటే కుటుంబం నుంచి తండ్రి కొడుకులకి ఇస్తే ఇబ్బంది, కానీ బాబాయికి అబ్బాయికి ఇచ్చారు కాబట్టి అలా అనుకుంటే ఇప్పుడు పరిటాల సునీత గారి వ్యవహారం ఉందనుకోండి, సునీత గారికి రవీంద్రకి కూడా ఇచ్చే అవకాశం ఉందని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ముందుగా క్లారిటీ తర్వాత వస్తాయి. ప్రస్తుతానికైతే అట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు మరి అలా అనుకుంటే నా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మరి అధినేత కుటుంబంలోనే ఇద్దరు ఉన్నారు కదా. అంటే అక్కడ కొన్ని కీలక విషయాల్లో, కీలకమైన పదవుల్లో, కీలకమైన లేదు ఇవి కంపల్సరిగా మనమే గెలిచి తీరాలనుకునే నియోజకవర్గాల నేపథ్యంలో అక్కడ ఉంటాయి. అక్కడ చిన్న అమెండ్మెంట్ అనేది ఉంటుంది. సో అట్లాంటివి చెక్ పెట్టే ఉద్దేశం కాదు. ఇక్కడ ఎవరైతే రెబల్స్గా ఉండి మళ్ళీ వెనక్కి వచ్చే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఓడిపోతామని తెలిసి ఇక్కడికి వస్తున్నారో చివరి క్షణంలో ముందుగా ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. ఆయన ముందు నుంచి కూడా ఫైట్ చేశారు ప్రభుత్వం మీద. ఫైట్ చేసి ముందు నుంచి కూడా బయటకు వచ్చేసి అయితే టీడీపీ కానీ జనసేన కూటమితో వెళ్ళే ఉద్దేశంలో ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళని నిరభ్యంతరంగా ఆదరించవచ్చు, చేరదీయచ్చు. ఈవెన్ చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత బయటకు వచ్చిన వాళ్ళకి కూడా కొంత అవకాశం ఇవ్వచ్చు. ఇప్పుడు మరీ ఎన్నికలు దగ్గర చేస్తూ వచ్చే వాళ్ళు ఉన్నారు కదా, అందులో 3-4 మీరు ఎప్పుడు అంటున్నారు నలుగురు అని, ఆ 3-4 విషయంలో మాత్రమే ఈ పర్టికులర్గా ఎట్లాగే చెప్పే ఉద్దేశం. పైగా కుటుంబం నుంచి ఒక్కడికి ఇస్తామనే ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి వచ్చిన ముందు ఇక్కడ పార్టీ వాళ్ళు కొంతమంది ఫీల్ అవుతారు, మీ మీద అంత ఒకప్పుడు అంత భారీగా విమర్శించి అంతగా దుయ్యబట్టిన వాళ్ళు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు, మీరు ఎందుకు రెడ్ కార్పెట్ పరిచి పిలుస్తున్నారని ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఫీల్ అవుతారుగా. కొంతమంది కార్యకర్తలు కూడా సూటిగా ప్రశ్నించేస్తున్నారంట, మన గురించి ఇంత దారుణంగా మాట్లాడిన వాళ్ళు మళ్ళీ మీరు ఇప్పుడు వస్తానంటే రెడ్ కార్పెట్ ఎలా పరుస్తున్నారు మీరు అని. కోర్స్ వాళ్ళు గెలుపు కుర్రాలే కావచ్చు, కానీ ఇక్కడ మనోభావాలు దెబ్బతిన్నాక అటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తే ఉన్న వాళ్ళకి కూడా మరికొద్ది రెబల్స్గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నలుగురికి చెక్ పెడతారు ఎవరు. ఓకే, అంటే ఇంకేంటి చంద్రబాబు గారు ఆ నలుగురికి ఇక రెడ్ కార్డ్ చూపించినట్టేనా? అదే చెప్తున్నాను. దానికి పూర్తి స్థాయిలో విరుద్ధంగా అయిపోకుండా ఇప్పటికైనా రాజకీయాల్లో ఏ పరిచయమైనా ఎప్పుడు ఎలా దారితీస్తుందో తెలియదు. కాబట్టి మరీ బ్యాడ్ అయిపోయి ఓపెన్ అయిపోయి లేదా మీరు గెట్అవుట్ అనే విధంగా కాకుండా కొద్దిగా చాకచక్యంగా లేదు జనసేన టీడీపీ కూటమిలో కేవలం ఆ నలుగురు వైఎస్ఆర్సీపీ నేతలకు మాత్రమే చంద్రబాబు గారు రెడ్ కార్డ్ చూపించే అవకాశం ఉందా, లేదా వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరు వచ్చినా కానీ వాళ్ళందరికీ కూడా రెడ్ కార్డ్ చూపించే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అందరికీ కాదు, అదే చెప్తున్నాను. అక్కడ ఆ నియోజకవర్గ పరిస్థితులు బట్టి కానీ అక్కడ ఖచ్చితంగా టీడీపీకి ఆ వచ్చే వ్యక్తి కన్నా ఇక్కడ ఉండే టీడీపీలో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన వ్యక్తి అంత పవర్ఫుల్ కాదు అనుకున్న నేపథ్యంలో, లేదు అక్కడ పర్టికులర్ సామాజిక వర్గానికి సంబంధించి ఈయనైతేనే కరెక్ట్గా చెక్ పెట్టగలుగుతాడు అనుకునే సందర్భంలో అలా అనుకున్నప్పుడు మాత్రమే వీరికి అవకాశం ఇస్తున్నారు తప్ప మ్యాక్సిమం వైసీపీ నుంచి వచ్చే వాళ్ళకి పెద్దపీట వేయటం లేదు. కొద్దిమందికి మాత్రం ఆ ఛాన్స్ ఉంది. చెప్పాను కదా, అక్కడ నియోజకవర్గ ప్రాతినిధ్యం కానీ లేదంటే అక్కడ అభ్యర్థి ప్రాతినిధ్యం కానీ లేదా సామాజిక వర్గం ప్రాతినిధ్యం విషయంలో వస్తే తప్పదు, ఈ వ్యక్తి అయితేనే కరెక్ట్గా రేపు పొద్దున రెబల్గా ఉండి మనకు కరెక్ట్గా చెక్ పెట్టగలుగుతాడు అనుకున్నది. అది చాలా తక్కువ పర్సంటేజ్ అది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.